హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిమ వ్లాగ్స్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్మునేల్ చూసేసారు కదా. సో ఈ రోజు నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అన్నమాట. సో ప్రెసెంట్ నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని వీడియో తీద్దామని అనుకుంటున్నాను. మరికొన్ని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో ప్రెసెంట్ అవి అవైలబుల్ లో లేదు. నా దగ్గర ఉన్న వాటిని కొన్ని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో నాకు బార్డర్ శారీస్ మీద వాటి మీద వచ్చే బ్లౌజెస్ కంటే ఇలా మగ్గం వర్క్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. అందుకనే నేను ఎక్కువగా అయితే బార్డర్ శారీస్ మీద ఇవే ప్రిఫర్ చేస్తాను. మంచిగా ఒక కలర్ తీసుకుంటే 3-4 శారీస్ మీద పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు నేను ఆ కలెక్షన్ని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఏది బాగుందో ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఫస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బ్లౌజ్. దీన్ని వాడినంతగా నేను ఏ బ్లౌజ్ని వాడలేదు. అండ్ ఇది నాకు చాలా స్పెషల్. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట. చూడండి ఎంత హెవీగా ఉందో. సో ఈ వర్క్ అనేది చాలా నీట్గా కంప్లీట్గా ఉంటుంది. దానివల్ల మనం జడ వెనక వేసుకున్నప్పుడు కూడా మనకు అంత ప్రాబ్లం అనిపించదు. చూడండి మంచి పర్ల్ వర్క్తో ఎంత కంప్లీట్ డీటెయిలింగ్ అనేది ఉందో. ఇదైతే నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్లౌజ్. నా దగ్గర ఏదైనా మిస్ అవ్వచ్చు కానీ ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వదు. సో చాలా ఇష్టంగా చాలా ప్రేమతో చేయించుకున్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా లక్ష్మీ అమ్మవారు విత్ పర్ల్స్ వచ్చాయన్నమాట. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే ఎంగేజ్మెంట్ టైంలో నా జ్యువెలరీ కానీ ఎవ్రీథింగ్ ఇలా లక్ష్మీ అమ్మవారే ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇది చేయించుకోవడానికి మాత్రం చాలా టైం పట్టింది. దాదాపు 10 days ఏమో ఈ వర్క్ కోసమే పట్టిందన్నమాట. సో ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్. లట్కన్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మొత్తం పర్ల్ వర్క్ ఉంది. ఇది మంచి రాయల్ బ్లూ కలర్. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ పిన్ని వాళ్ళు నాకు ఏదో ఫంక్షన్ అప్పుడు మా పిన్ని వాళ్ళు పెట్టారు. ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో శారీ బ్లౌజే నాకు చాలా బాగా నచ్చింది. పర్టికులర్గా దీనికి పర్ల్ వర్క్ కావాలని డిజైన్ చేయించుకున్నాను. ఇక్కడ వచ్చేసి మంచి స్టోన్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్. ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. శారీ కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ గ్రే ఉందన్నమాట. బార్డర్ వచ్చేసి గోల్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మంచి స్కై బ్లూ లా ఉంది పర్ల్స్ వచ్చేసి, అండ్ విత్ వైట్ పర్ల్తో కాంబినేషన్. సో ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్. ఇది ప్రెసెంట్ నా దగ్గర ఉన్న అన్ని బ్లౌజెస్ లో కొంచెం యూనిక్ గా ఉంటుంది. సో ఇది ఎలా ఉందో చూడండి. ఇదేదో జర్దోజీ వర్క్ లా ఉందన్నమాట. ఇది ఆల్రెడీ చూసారు. నేను ఇది వచ్చేసి ఆన్లైన్ లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ లో అనమాట. వర్క్ అయితే చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నెక్ పార్ట్ ఇలా వచ్చేసి ఇక్కడ చిన్న హ్యాంగింగ్స్ లా ఇచ్చారు. సేమ్ ఇక్కడ మనకి హ్యాండ్స్ కూడా అనమాట. సో ఇది కొంచెం జర్దోజీలా అయితే ఉంది. చూడండి ఇక్కడ హ్యాంగింగ్స్ హైలైట్, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, యూనిక్ గా లుక్ అనేది. కొన్ని ప్లెయిన్ శారీస్ మీద కూడా ఇలాంటి వర్క్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి. యాక్చువల్లీ నా దగ్గర ఒక బ్రౌన్ ప్లెయిన్ ఉంది. సో దాని మీద కని చెప్పేసి ఇది తీసుకున్నాను. చూడండి వర్క్ ఎంత నీట్ గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. నాకు బ్లాక్ లో అయితే మగ్గం వర్క్ ఎక్కువ లేదు. వేరే కలర్స్ లో అయితే ఒక 2-3 అలా ఉన్నాయి, కానీ ఇదే నా ఫస్ట్. అండ్ ఒకటైతే కంప్యూటర్ వర్క్ లో ఉందన్నమాట. సో ఈ బ్లౌజ్ కి యాక్చువల్లీ ఒక స్టోరీయే ఉంది. పెళ్లికి ముందు నేను ఒక 1 year అయితే ఒక ప్రైవేటైజేషన్ లో చేశాను అనమాట వర్క్. ఒక 1 year చేశాను. సో అక్కడ ఒక ఆవిడ, నేనంటే ఆవిడకి చాలా ఇష్టం. సో నాకు ఇలాంటి బ్లౌజెస్ అంటే ఇష్టం అని చెప్పేసి తనే క్లాత్ తెచ్చి ఈ వర్క్ ఈ పర్ల్స్ అంతా తనే తెచ్చి ఇదంతా హ్యాండ్ స్టిచ్ చేసింది. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా స్పెషల్ అనమాట. బికాస్ తను నా కోసం ప్రేమతో డిజైన్ చేసి ఇచ్చింది. అందుకని చెప్పేసి ఇది దాచిపెట్టుకొని దాదాపు ఒక 2 years దాచుకున్నాను. దాని తర్వాత స్టిచ్ చేయించాను అనమాట. అంటే ఈ కాంబినేషన్ లో శారీస్ నా దగ్గర లేదు, పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఒక 2 years దాచిపెట్టుకొని దాని తర్వాత ఈ బ్లౌజ్ కోసమే ఒక మంచి కాంబినేషన్ తీసుకొని నేను స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది చాలా స్పెషల్ బ్లౌజ్ అండ్ మెమరబుల్ అన్నమాట, ఒక మెమరీ.
ఇది వచ్చేసి రీసెంట్ గా నా వీడియోస్ లో మీరు చూసారు కదా, సో సిస్టర్ పెళ్ళప్పుడు నేను ఇది వెయిట్ చేశాను. అటు గోల్డ్ కాదు అండ్ ఇటు మంచి ఆరెంజ్ కలర్ కూడా కాదు, మంచి మిడిల్ లో ఉందన్నమాట. సో దీనికి నేను చాలా సింపుల్ గా కావాలని చెప్పేసి ఇలా డిజైన్ చేయించాను. ఇక్కడ థ్రెడ్ వర్క్ అండ్ ఇక్కడ గోల్డెన్ పర్ల్స్ తో ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఇది కూడా శారీలోని బ్లౌజే. ఇక్కడ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట, వైట్ స్టోన్ విత్ గోల్డెన్ పర్ల్స్ తో ఉంది. సో కంప్లీట్ బ్లౌజ్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా నీట్ గా ఉంటుంది ఈ వర్క్ అనేది. అండ్ దీనికి హ్యాంగింగ్స్ నేను శారీలోదే చాలా సింపుల్ గా పెట్టించాను. బ్లౌజ్ ని చూస్తే మాత్రం ఆసమ్ ఉంటుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లూ అన్నమాట. ఇది స్కై బ్లూ కాదు, మన సోప్ బ్లూ అంటారు కదా, సో అలా. సో మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ కి ఇలానే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా మీకు బ్యాక్ అనేది చూపిస్తున్నాను. సో ఇది కూడా మన రీసెంట్ వేర్ బ్లౌజే. సో ఇక్కడ చూడండి మంచి వైట్ పర్ల్స్ తో వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ మిర్రర్ అండ్ చిన్న చిన్న బొట్టు లాగా స్టోన్స్ ఉన్నాయన్నమాట. నాకు ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మిర్రర్ వర్క్ కావాలి అన్నాను. సో ఇలా కస్టమైజేషన్ అయితే చేయించుకున్నాను. ఇది కూడా నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను. అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా ఎడ్జ్ కి పర్ల్ ఇచ్చారనమాట విత్ గోల్డెన్ కలర్ లో. సో చాలా బాగుంది. రీసెంట్ గా నేను ఇది వీడియో కూడా చేశాను కదా, చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. దీనికి కూడా నేను సింపుల్ గానే పెట్టించాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 కాంబినేషన్స్ మంచి డార్క్ గ్రీన్ అండ్ మెరూన్, పింక్ అండ్ రెడ్ అమ్మ కోసం తీసుకొస్తే నాకు కావాలని చెప్పేసి నేను స్టిచ్ చేయించుకున్నాను. సో సిమిలర్ డిజైన్స్ ఉంటాయి, అన్ని ఒకేసారి చూసేద్దాం వచ్చేయండి. ఇది డార్క్ గ్రీన్ అనమాట. చాలా రోజులైంది యూస్ చేసి, ఫోల్డ్ చేసి మనం అలా పెట్టేస్తాం కదా, సో అలా కొన్ని ఫోల్డింగ్స్ అనేవి ఉన్నాయి. ఇది నెక్ పార్ట్ వచ్చింది, ఇక్కడ చిన్న ఫ్లవర్ తో వచ్చింది, లోపల థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా కొంచెం హెవీగా వచ్చింది అనమాట. ఇవేం అంత కాస్ట్లీ కాదు, కొంచెం లో కాస్ట్ లోనే అమ్మ బల్క్ లో తీసుకొచ్చింది. సో నాకు నచ్చినాయని ఒక 4 కలర్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. డార్క్ గ్రీన్ తో పాటు ఇప్పుడు రెడ్ చూసేద్దాం. బట్ కంపేర్ టు గ్రీన్ ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. యాజ్ యూజువల్ మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇలా వస్తుంది అనమాట, ఎక్కడ ఇరిటేషన్ అనేది ఉండదు. బికాజ్ కొన్ని శారీస్ లో మన పళ్ళు కానీ మన హెయిర్ కానీ చిక్కుకుంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. ఈ బ్లౌజ్ లో అయితే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి పింక్. ఇది సిమిలర్ టు మన గ్రీన్ అన్నమాట. ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది గ్రీన్ లో, బట్ మనకి పింక్ లో అయితే పర్ల్ వర్క్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి సేమ్ డిజైన్ అండ్ సేమ్ యాజ్ యూజువల్ అయితే సేమ్ వర్క్ ఉంటుంది. బట్ అక్కడ కొన్ని దగ్గర థ్రెడ్ వర్క్ ఉంటుంది, ఇక్కడ పర్ల్ వర్క్ ఉంది, అంతే తేడా. బట్ ఇది ఒక డిఫరెంట్ పింక్ అన్నమాట. ఇది వచ్చేసి డిఫరెంట్ మెరూన్ షేడ్, అంతా పర్ల్ వర్కే, గోల్డ్ పర్ల్ వర్క్ ఉంటుంది. సిమిలర్ టు మన రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా బిఫోర్, సో అలా ఉంటుంది అనమాట. హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్, డిఫరెంట్ ఒక డిఫరెంట్ షేడ్ అనమాట మెరూన్ లో. సో ఇక్కడ వచ్చేసి ప్లేన్ ఇచ్చారు, లోపల ఒక చిన్న ఫ్లవర్ లా ఇచ్చారు అండ్ నెక్ పార్ట్ ఇది వచ్చింది. సేమ్ హ్యాండ్ వర్క్ అండ్ కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట. కొంచెం యూనిక్ గా ఉంటుంది ఈ షేడ్ అనేది. అఫ్ కోర్స్ మనకు అన్ని కలర్స్ లో ఒక్క కలర్ అని కాదు, కానీ ఆ కలర్ లో అయితే చాలా షేడ్స్ అనే ఉంటాయి, లైక్ లైట్ మెరూన్, డార్క్ మెరూన్, గోల్డెన్ మెరూన్ అలా. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు సేమ్ ఇక్కడ పర్ల్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. సిమిలర్ ఉంటుందని నేను ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తలేను. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. ఇది కూడా నేను ఆన్లైన్ నుంచే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది శారీతో పాటు నాకు స్టిచ్ చేసి పంపించారనమాట. సో ఎల్లో కలర్ మగ్గం వర్క్ లో అయితే ఇది నా ఫస్ట్ బ్లౌజ్. మిగతా కలర్స్ లో అయితే ఒక 1 to 2 అలా ఉంటాయి, బట్ ఎల్లోలో అయితే ఇదే ఫస్ట్ అనమాట. సో ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి. చూడండి మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇక్కడ ఎల్లో విత్ గోల్డ్ కలర్ అన్నమాట. మొత్తం గోల్డ్ పూసలు ఉన్నాయి అండ్ వైట్ కలర్ స్టోన్స్, ఇక్కడ చిన్న చిన్న బుటాస్ లాగా వచ్చాయి అనమాట. అండ్ హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది. చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే. మనం ప్లెయిన్ శారీస్ మీద కూడా ప్రిఫర్ చేయొచ్చు. వర్క్ బ్లౌజెస్ అయితే ప్లెయిన్ శారీస్ మీద చిన్న బార్డర్ తో ఉన్నవి చాలా సూపర్ లుక్ ఉంటుంది. సో ఇది కూడా అలానే అనమాట. ఒక మంచి పట్టు శారీ మీద నాకు ఇది పంపించారు. చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ లో కూడా. మనకు బ్యాక్ ఎలా ఇచ్చారో ఫ్రంట్ కూడా అలానే హెవీగా ఇచ్చారు. చూసారా మంచి గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ తో చాలా బాగుంది ఇది కూడా.
నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆరెంజ్. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. అంటే నా దగ్గర ఉన్న బ్లౌజెస్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లా ఉంటుంది. కొన్ని అయితే సిమిలర్ ఉంటాయి. మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్లూ కలర్ చూసాం కదా, అలా సిమిలర్ లో ఉంటుంది. బట్ షేడ్ అనేది నా దగ్గర డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్లీ నా దగ్గర శారీ అయితే అవైలబుల్ లేదు అండ్ నేను ఇంకా ఇది వేర్ కూడా చేయలేదు. ఇది సేమ్ మనకు బ్లూ కలర్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ డిజైన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి రియల్ మిర్రర్స్ విత్ వైట్ కలర్ పర్ల్ అండ్ సేమ్ ఇక్కడ కూడా. బట్ ఇక్కడ హ్యాండ్ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. సో చూడండి, ఇలా వచ్చిందనమాట. సో నాకు అనిపిస్తుంది ఇలాంటి బ్లౌజెస్ అనేవి ఉంటే మన దగ్గర, సో ఇలాంటి బార్డర్స్ లో ఎన్ని చీరలన్నా కట్టుకోవచ్చు. పార్ట్ కూడా మనకు నెక్ కి ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారో అదే డిజైన్ ఇచ్చారనమాట. ఐ థింక్ ఈ బ్లౌజ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ కలర్ విచ్ ఇస్ ఆనియన్ పింక్ కలర్ అన్నమాట. చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్. సో ఇందులో వర్క్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. సో యాజ్ యూజువల్ మనకి ఇదైతే నెక్ పార్ట్. నిజానికి అయితే ఈ కలర్ కాంబినేషన్ లో నా దగ్గర శారీ లేదు, బట్ ఈ కలర్ నచ్చి తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. సో నెక్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. బట్ నేనైతే వెయిట్ చేశాను. ఒక వైట్ కలర్ శారీ విత్ గోల్డెన్ బార్డర్ ఉండే, సో ఆ శారీ మీద పెయిరప్ చేసి ఇది వెయిట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఐ హోప్ వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు. సో ఇది వచ్చేసి ఇలా మంచి రెక్టాంగిల్ స్క్వేర్ ఆ షేప్ లో ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్టిక్కర్ మాదిరి ఉన్నాయి అండ్ ఇక్కడ బుట్టాస్ లాగా డిఫరెంట్ గా ఉంది, కొంచెం యూనిక్ గా. చాలా సింపుల్ వేర్ అన్నమాట ఇది కూడా. సో ఇప్పటి వరకు బ్లౌజెస్ అన్ని ఎలా ఉన్నాయి? ఐ హోప్ అన్ని బాగున్నాయని అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్, ఇంకొక రెడ్ అన్నమాట. రెడ్ లో ఆల్రెడీ ఒకటి చూసాము, ఇది ఇంకొకటి. దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. సో చూడండి, చాలా హెవీగా ఉంటుంది ఇది. సో ఈ రెడ్ కలర్ బ్లౌజ్ కి ఒక స్పెషాలిటీ ఉంది అన్నాను కదా. వైట్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటుంది కదా మన తలంబ్రాల్ శారీ. సో ఆ శారీ కాంబినేషన్ ఈ బ్లౌజ్. సో ఇది నా పెళ్లి చీర. సో చీర అయితే ఇక్కడ లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను నా పెళ్లి చీరలన్నీ. సో ఇది బ్లౌజ్ అయితే నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇలా వచ్చింది అండ్ ఇక్కడ కింద హ్యాంగింగ్స్ లా ఇచ్చారు. ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇది చూడడానికి సింపుల్ గా ఉంది కానీ చాలా బరువు ఉంటుంది యాక్చువల్లీ. ఇక్కడ మంచి ఎల్లో కలర్ స్టిక్కర్స్ లా ఉన్నాయి, వాటికి గోల్డ్ కలర్ ఫినిషింగ్ అన్నమాట. అండ్ హోల్ నెక్ పార్ట్ కూడా అంతే ఉంది. సో నా పెళ్లిలో, నా ఎంగేజ్మెంట్ లో అయితే నా చీరలకు కానీ బ్లౌజెస్ కానీ నేను మస్తు జాగ్రత్తలు తీసుకున్నాను. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా లట్కన్ పెట్టించాను అనమాట. చాలా బాగుంది కదా. సో కొన్ని బ్లౌజెస్ అయితే నాది నియర్ టు హార్ట్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను ఇవన్నీ నేను. నాట్ ఓన్లీ దిస్, బట్ నా దగ్గర ప్రతి ఒక్కటి ఇదర్ జ్యువెలరీ కానీ ఇలా బ్లౌజెస్ కానీ శారీస్ కానీ అది ఇయర్లు గడిచినా చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మెమరీ కదా. సో పెళ్లిలో కొన్ని థింగ్స్ అనేవి. సో ఇది కూడా నాకు అలాంటిదే. నచ్చిందా ఈ బ్లౌజ్? కాన్సెప్ట్ ఎలా ఉంది యాక్చువల్లీ? అప్పుడు నేను నేమ్ రాయిద్దామని అనుకున్నాను. సో అందరు అలానే రాయిస్తుంటే రొటీన్ ఎందుకు, మనం కొంచెం నార్మల్గా పెట్టుకుందామని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఐ థింక్ నా ఈ కలెక్షన్ బ్లౌజెస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇది కానీ నచ్చినట్టయితే డెఫినెట్ అయితే పార్ట్ 2 కోసం కమెంట్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 2 వచ్చేసి మగ్గం వర్క్ కాదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.